హలో అండి. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది గూడా నైట్ పడుకునేటప్పుడు కాళ్ళ నొప్పులు వస్తున్నాయని, పర్టిక్యులర్‌గా పిక్కల దగ్గర నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి కంప్లెయింట్ చేస్తున్నారు. వాటికి రీజన్స్ ఏంటి? అలాగే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది కూడా డిస్కస్ చేద్దాము. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ఉషా, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మమతా హాస్పిటల్, కొల్లాపూర్. సో లెగ్ క్రాంప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో పిక్కల దగ్గర కాలు పట్టేయడం అనేది ఎందుకు జరుగుతుంది అనే రీజన్స్ అనేవి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా ఇది ఒక ఫిజియలాజికల్, అంటే ఇది చాలా కామన్ కంప్లైంట్ అండి. ప్రెగ్నెన్సీలో లాస్ట్ 3 మంత్స్ అనేది ఇది ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. అయితే ఈ ప్రెగ్నెన్సీలో మనకి బ్లడ్ వాల్యూమ్ అనేది 20-30% అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ ఏంటంటే వాసోడైలేటర్ అన్నమాట. సో బ్లడ్ వెజల్స్ ని వాసోడైలేటేషన్ చేస్తాయి, స్కెలిటల్ మజిల్ రిలాక్సేషన్ చేస్తాయి. ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాళ్ళ వైపున బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కూలింగ్ ఆఫ్ బ్లడ్ అనేది జరగడం వల్ల మనకి ఈ లెగ్ క్రాంప్స్ అంటే కాళ్ళ పిక్కలు పట్టేయడం అనేది ఎక్కువగా చూస్తాము. రెండవది వచ్చేసి డిహైడ్రేషన్. మన బాడీలో ఉండాల్సిన దానికంటే తక్కువగా వాటర్ అనేది తీసుకోవడం వల్ల అనేది నొప్పి రావడానికి ఒక రీజన్ అన్నమాట. మూడోది వచ్చేసి మినరల్ డెఫిషియన్సీ. అంటే మన బాడీలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కూడా ఈ లెగ్ క్రాంప్స్ అంటే కాళ్ళ పిక్కలు పట్టడం అనేది ఎక్కువగా చూస్తాము. ఇంకొక రీజన్ వచ్చేసి లాస్ట్ 3 నెలల్లో మనకి బేబీ హెడ్ అనేది పెల్విక్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. సో ఆ పెల్విక్ బోన్ లో ఎంటర్ అయినప్పుడు పెల్విక్ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది అనమాట. దాని వల్ల కూడా కాళ్ళ పిక్కల దగ్గర నొప్పులు రావడం అనేది ఒక రీజన్. లాస్ట్ 3 మంత్స్ లో మన ప్రెగ్నెన్సీలో బరువు అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ లాస్ట్ 3 మంత్స్ లో ఉండడం వల్ల, ప్రెషర్ వల్ల కూడా మనకి కింద కాళ్ళ దగ్గర పిక్కలు పట్టేయడానికి ఒక రీజన్ అన్నమాట. సో ఇప్పుడు కారణాలనేవి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది పెంచాలి. రోజుకి 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అని తీసుకోవాలి. వాటర్ అంటే ప్లెయిన్ వాటరే కాదండి. కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ సొల్యూషన్ కానీ, ఉప్పు తక్కువ చేసుకొని మనం బటర్ మిల్క్ అంటే మజ్జిగ కానీ, టెంకాయ నీళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువగా మన డైట్ లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. రోజుకి కొంచెం సేపు వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం చేశాక, రాత్రి భోజనం చేశాక ఖచ్చితంగా 30-45 నిమిషాలు వాకింగ్, మన ఇంట్లోనే వాకింగ్ అనేది కంపల్సరీగా చేయడం మంచిది. అండ్ మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం రిచ్ సప్లిమెంట్స్ అనేవి మీ డైట్‌లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. ముఖ్యంగా డైట్‌లో ఏంటంటే కాల్షియం రిచ్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. పాల ఉత్పత్తులకు సంబంధించినటివి, కర్డ్ గానీ, మజ్జిగ కానియండి, పెరుగు కానియండి, పాలు కానీ, పన్నీర్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే పొటాషియం రిచ్ అంటే పుచ్చకాయ, అరటిపండు, తర్వాత కివి ఫ్రూట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ లో, నట్స్ లో, సీడ్స్ లో, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ లో ఇవన్నీ కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ కాళ్ళ పిక్కల నొప్పులు తగ్గేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా కొంతమంది వర్కింగ్ ఉమెన్ చాలా సేపు అలాగే కూర్చోవడం, నిలవడం అనేవి చేస్తుంటారు. ఒక గంటకి 10-15 నిమిషాల పాటు లేసి నడవడం అనేది చేయండి. లేదా ఉన్న చోటనే కాఫ్ మజిల్స్ ని స్ట్రెచ్ అయ్యేలాగా పాదంని పైకి కిందికి అనేది చేస్తూ ఉండాలి. లేకపోతే కాఫ్ మజిల్స్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అన్న ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకొకటి, మీరు రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల కూడా లెగ్ క్రాంప్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొంతమంది వేడి కాపడం గానీ, అలా ఆ పిక్కల దగ్గర పెట్టడం వల్ల కూడా మీకు పిక్కల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లో హస్బెండ్స్ కానీ, మదర్స్ కానీ, మదర్ ఇన్ లాస్ కానీ ఉన్నట్టయితే ఆయిల్ మసాజ్ అనేది మన పిక్కల దగ్గర చేసినట్టయితే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీకు పిక్కల నొప్పులు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పడుకునేటప్పుడు కాళ్ళ కిందన సాఫ్ట్ పిల్లోస్ అనేవి ఎత్తిపెట్టి పడుకోండి. పడుకునేటప్పుడు లెగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదా కాఫ్ మజిల్స్ దగ్గర ఆయిల్ మసాజ్ కానీ చేయించుకోండి. మజిల్స్ దగ్గర జెంటిల్ గా మసాజ్ చేయడం వల్ల మజిల్ రిలాక్స్ అయ్యి మీకు నొప్పులు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇన్ని చేసినా కూడా మజిల్ క్రాంప్స్ అంటే పిక్కలు పట్టేసుకోవడం ఎక్కువగా అయిపోవడం, అలాగే ఒకవైపు మాత్రమే ఉండడము, ఎర్రగా కందిపోవడము, వాపులు రావడము ఇలాంటివి ఏవన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్. థాంక్ యూ.